ఈ కేసులో భగీరథ కాకుండా వేరే వాళ్ళు ఉంటే యాక్షన్ ఎలా ఉండేది? వేరే వాళ్ళు ఉంటే కాదు, రోజుకి ఎన్నో కేసులు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది పోక్సో కేసులు పెట్టి వాళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో ఇప్పుడు మొన్న రీసెంట్గా మన బంజారా హిల్స్లోనే జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అదే ప్లేస్లో ఏ పోలీస్ ఆఫీసర్ బిడ్డ ఉన్నా కూడా వాడు ఎక్కడ పోయినా కూడా వాడిని తీసుకొని ఏ రాష్ట్రంలో దాక్కున్నా కూడా, ఏ కోణంలో దాక్కున్నా కూడా, ఏ స్లమ్లో ఏ మురికివాడలో దాక్కున్నా కూడా, ఎంత పెద్ద రిచ్ హోటల్లో దాక్కున్నా కూడా వాడిని గుంజుకొచ్చి వాడికి అదే రోకల్ బండ ఎక్కించేటోళ్ళు, కారం జల్లేటోళ్ళు. ఇది ఒరిజినల్గా జరిగేది యాక్చువల్గా. కానీ మన ఇక్కడ ఈ కేసులో కేవలం భగీరథ్ అనే వ్యక్తి బండి సంజయ్ ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఈ విధంగా వారం రోజుల డిలే చేయడం జరిగింది. ఎట్లా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని ఒక బీజేపీ వాళ్ళే అంటున్నారు. ఆ అవకాశం ఉందంటారా? అవును, మొన్న ధర్మపురి అరవింద్ గారే నేను విన్నాను అన్నమాట. నాట్ ఫుల్ ఇంటర్వ్యూ, ఆ బిట్ ఒకటి విన్నాను. నాకు అనుమానాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి, మన పిఎం గారికి, అదేవిధంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి అనుబంధం ఉంది అని అనిపిస్తుంది అని చెప్పి ఒక బీజేపీ నాయకుడే తెలియజేస్తే ఇంకా మనమందరం ఏమనుకోవాలో మీరే ఆలోచించండి. సింపుల్, దిస్ ఇస్ వెరీ సింపుల్, క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈరోజు భుజం తడుముకుంటూ ఒకరికి ఆపద వచ్చినప్పుడు ఇంకొకరు. ఎందుకంటే మనకి కాంగ్రెస్ సీఎం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సీఎం తెలంగాణకి రేవంత్ రెడ్డి, హీస్ ద సీఎం, ఫాస్ట్ సీఎం. నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ మన దేశం మొత్తంలో చూసుకుంటే ఫస్ట్ సీఎం ఎవరు ఉన్నారని అంటే మన రేవంత్ రెడ్డి గారి పేరే వస్తుంది. అదేవిధంగా ఆయన మళ్ళీ రెడ్ హ్యాండెడ్గా సంజులు ఏది ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి వ్యక్తి. నేడు అలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకొని ఎక్కడ లేని కష్టాలన్నింటినీ కూడా మన నెత్తి మీద పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం బగ్గుమనేటట్టు చేస్తున్నాము అని అంటే అది మనమే తప్పు చేసినాం అని అనిపిస్తుంది. నేడు దాదాపు 2.5 సంవత్సరం తర్వాత బీఆర్ఎస్ ఈ భగీరథ కేసులో యాక్టివ్ అయింది. అసలు కారణం ఏమంటారు? ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సైలెంట్ ఉందండి? ఎప్పుడు రైతు ధర్నాలు చేయాలన్న, రైతుకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ 500 రూపాయల బోనస్ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి జిల్లాలలో పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టడం వల్ల, అదేవిధంగా ఎక్కడ కల్లాలు ఉంటే ఎక్కడ కష్టాలు, ఆ కళ్ళల్లో కష్టాలున్న ప్రతి దగ్గర బీఆర్ఎస్ జెండా ఉన్నది మనకి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా లగచెర్ల ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూల్లో, నల్గొండ జిల్లాలో ఒక బీసీ వ్యక్తి పైన పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బీఆర్ఎస్ బీసీ అవ్వడం వల్ల అగేన్స్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఆయన అంటే అక్కడ నుంచి. అదేవిధంగా మనకి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 2 నెలల అమ్మాయి, ఆమెని తొక్కడం వల్ల ఆమె 2 ఏళ్ల అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఎక్కడా చూసినా కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలన్నిట్లలో కూడా మొన్న రీసెంట్గా ఇంకా ఖమ్మంలో ఇళ్ళని కొన్ని వేలాది వెలుగుమట్ల ఇన్సిడెంట్లో వేలాది ఇళ్ళని కూల్చేయడం జరిగింది. హైడ్రా విషయంలో ముందుండి పోరాటం చేసింది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. ఉట్టుట్టిగా కాదు, మళ్ళా ఆన్ గ్రౌండ్కి వెళ్ళారు. లగచెర్ల ఇష్యూలో ఢిల్లీకి వెళ్ళారు. సో ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ దగ్గర నుంచి బీసీ కమిషన్, ఉమెన్ కమిషన్, ఏ కమిషన్ని వదలకుండా ఢిల్లీ వరకు మన విద్యార్థుల కోసం కూడా, యువతరానికి కూడా వాళ్ళ ఎగ్జామ్ పేపర్లు లీకేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే, జివో 41 రద్దు నుంచి మొదలు పెడితే ప్రతి దానికి ఢిల్లీ సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించి వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి పోరాటం చేసిన ప్రతి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రతి దాంట్లో ఉండడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, వాళ్ళు రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు కానివ్వండి, యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, గురుకులాలలో ఇంతమంది మరణించినప్పుడు ప్రతి దగ్గర తెలంగాణ కోసం ఉన్నది అని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఆయన హడావిడిగా సంచులు ఎన్ని దొరికితే అన్ని మన ఢిల్లీకి తీసుకొని పోయి ఆ మూటలు అప్పగించడంలోనే గన్నిసార్లు ఫ్లైట్ని యూజ్ చేసుకుంటూ వస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఇంకా అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అటాక్ తెలంగాణని ఎట్లా చేసినా కూడా మనం ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి, వశం చేయాలి అని చెప్పేసి
వాళ్ళ ప్రయత్నాలు రాజకీయ కోణంలలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ మతాన్ని ఉపయోగించుకొని బీజేపీ వాళ్ళు అడుగు పెడదాము అని అనుకుంటున్నారు కానీ మరి నేడు ఒక మైనర్ బాలిక ఏ వర్గానికి చెందిన ఏ మతానికి చెందిన అమ్మాయి? హిందూ మతానికే కదా. మరి తనకి ఆపద జరిగినప్పుడు, హిందువులకే ఆపద జరిగినప్పుడు మేము ఉంటాము అని అన్నప్పుడు మరి ఒక హిందూ మైనర్ బాలిక పైన నేడు తను పోక్సో కేసు పెట్టినప్పుడు తన వెనకాల ఎందుకు లేదు బీజేపీ? నేడు ఒక స్త్రీ, మన స్త్రీని ఒక దేవతలాగా పూజించుతాం. దుర్గామాత లెక్క, సీతాదేవి లెక్క, పార్వతీదేవి లెక్క, సరస్వతీదేవి లెక్క ప్రతి దాంట్లో ఒక స్త్రీని చూసినప్పుడు మరి నేడు ఒక స్త్రీయే ఆపదలో ఉన్నప్పుడు బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంది. అది చేయట్లేదంటారా? 100% చేయట్లే. ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో కాదు, ఇక్కడ బీజేపీసే బేటీ బచావో అన్నట్టున్నది. ఎందుకంటే నేడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథే. ఆయన బీజేపీకి క్లియర్ కట్గా బీజేపీ వాళ్ళు ఏం చేయాలి, అసలు ఫస్ట్ యాక్షన్ ఏమని ఉండాలి? ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కాబట్టి, స్టేట్ అఫైర్స్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయనని వెంటనే అట్లా ఆ పదవి నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నాము అని చెప్పేసి పక్కన పెట్టి చట్టం ఎలా అయితే నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకునే విధంగా చేయాలి. కానీ చట్టాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా కాపాడదామనే విషయంలో నేడు బీజేపీ వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. కాబట్టి నేడు బీజేపీసే బేటీ బచావోకి వచ్చింది. బేటీ బచావో బేటీ పడావో కాదు. నేడు తెలంగాణలో మాత్రం బీజేపీసే బేటీ బచావో. బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ గారు దీంట్లో లీడ్ తీసుకొని కేసును బయట పెట్టడం జరిగింది. దాదాపు ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఎందుకు దాదాపు ఇలాంటి అటాక్స్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి తెలిసింది అదొక్కటే కదక్క. బీఆర్ఎస్ పార్టీలో ఒక పోల్ పెట్టడం కూడా జరిగింది. మీరు ఒక శిష్యురాలుగా ఏం చెప్తారు? వాళ్ళ కొడుకు మీద ఒక పోల్ పెట్టిండు, ఆయన మంచి వ్యక్తి కాదా అని చెప్పేసి. వాళ్ళ కొడుకు పర్సనల్గా నాకు తెలుసు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు రీసెంట్గా బీసీ మహిళా రిజర్వేషన్ల కోసం చట్టసభల్లో బీసీ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి ఢిల్లీ జంతర్ మంతర్కి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళ కొడుకుని కలవడం జరిగింది. వాళ్ళ కొడుకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హిందూ కాలేజ్లో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఆయన ఒక అథ్లీట్, అంటే కొన్ని మ్యారథాన్స్ చేస్తాడు, కొన్ని కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతారు వాళ్ళు. అలాంటి ఒక హ్యాబిట్స్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వాళ్ళ గ్రూప్స్, మన వాట్సాప్ గ్రూప్స్, మన ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ లెక్క కాదు. ఈ ఒక ఫేక్ న్యూస్ పంపించినా మొత్తం సర్క్యులేట్ చేయండి రా, వీళ్ళకి పైసలు ఇవ్వండి, మొత్తం సర్క్యులేట్ చేయండి కాదు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ చూస్తే ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అండ్ ఐ వాజ్ లిటరలీ అమేజ్డ్ యాక్చువల్లీ. ఎందుకో తెలుసా, దాంట్లో బుక్, నేను ఈరోజు ఈ పుస్తకం చదువుతున్నాను, ఈ లైన్లో ఇది ఈ విధంగా నాకు అర్థమైంది అని చెప్పేసి ఎంతో మంచి ఐడియాలజికల్ బుక్స్ చదువుతున్నారు వాళ్ళు. సో అలాంటి ఒక ప్రవీణ్ కుమార్ సార్ కూడా, ఆయన కూడా వాళ్ళ కొడుకులు, ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ పాక్సో చట్టం ఆయన మీద అమలు చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దాని మూలాల ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడదాము అని చెప్పి కొడుకులు అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సార్కి అసలు ఎన్ని కొడుకులు ఉన్నారో కూడా ఛానల్, కానీ వాళ్ళు టార్గెట్ చేసి ఎట్లనో ఒకట్లా సార్ని మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా ఇబ్బంది చేద్దాము అని అనుకున్నారు. కానీ దే ఆర్ వెరీ క్లీన్ అండ్ గ్రీన్ పీపుల్. ఎంతో అసలు మీరు మాట్లాడితేనే మీకు అర్థమైపోతుంది. దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పేసి మీకు మాట్లాడితేనే అర్థమవుతుంది. నేడు అలాంటి వ్యక్తి పైన మీరు ఎన్ని రాళ్ళు వేసినా కూడా అవి ఎక్కడా కూడా పనిచేయవు అని చెప్పేసి అర్థమైపోయే అదే న్యూస్ ఛానల్ వాళ్ళు క్షమాపణ కోరడం జరిగింది ప్రవీణ్ సార్ని. ఇంత చేసి ఒక క్షమాపణ చెప్తే ఊరుకుంటారా? అందుకే కదా ఊరుకునేది లేదు అని చెప్పేసి ప్రవీణ్ సార్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఒక క్షమాపణతోటి సర్ది పెట్టుకుంటామని అంటే చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసిన తర్వాత ఇంకా ఏం క్షమాపణలు ఏం పని చేస్తాయి? అదే మన చిన్న ఛానల్ కూడా కాదు కదా, మహా న్యూస్ ఛానల్. సో అలాంటి మహా న్యూస్ ఛానల్ పైన ఈరోజు ఈ సమయంలోనే మనం ఆపేయకపోతే, ఇంతకుముందు ఆల్రెడీ అటాక్ జరిగింది వాళ్ళ పైన. ఇట్లానే పిచ్చి కూతలు రాస్తాయి కేటీఆర్ అన్న పైన. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కొంతమంది యంగ్స్టర్స్, రక్తం మరిగేటటువంటి యంగ్స్టర్స్ ఊరుకుంటారా, పోయి అటాక్ చేసిళ్ళు. అయినా కూడా లీగల్గానే ప్రొసీడ్ అవుదాం మనము అని చెప్పేసి ఆపేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ అన్న లైక్ లా అండ్ ఆర్డర్ మనం పాటించుదాము, ఎక్కడా కూడా ఈ విధంగా చేయకండి అని చెప్పేసి కంట్రోల్ చేసిండు, యంగ్స్టర్స్ని
కంట్రోల్ చేయడం వల్ల నేడు ఆ మాత్రం అనలైనా ఇంకెవరైనా ఉన్నారు అని అంటే కేవలం బికాస్ బీఆర్ఎస్ పార్టీ ఫాలోస్ లీగల్ సిస్టమ్స్.